కెమెరామెన్ సార్ రెడీ బాబు రెడీ స్టార్ట్ కెమెరా యాక్షన్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈ వీడియో ఏంటంటే యాక్చువల్గా నెక్స్ట్ మంత్ కొన్ని హాలిడేస్ ఉన్నాయి అనమాట. ఏదైనా ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం. కాకపోతే ఏంటి ఎక్కడికి వెళ్ళాలనేది కొంచెం డిస్కస్ చేసుకొని కన్ఫర్మ్ చేస్తాం అనమాట. కాకపోతే ఎందుకు ఇది ఇలా రికార్డ్ చేస్తున్నాం అంటే, జనరల్ గా మేము ఏంటంటే ప్రతిసారి ఏదైనా ట్రిప్ అనుకునేటప్పుడు ఏంటంటే సో ఏదో ఒక ప్లేస్ అనుకుంటాము. సో అది తిరిగి తిరిగి ఇంకేదో కన్ఫర్మ్ అవుతుంది అనమాట. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది అని జస్ట్ ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. సో మాకేంటంటే లాస్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అయిన హాలిడేస్ ఫస్ట్ క్వార్టర్ కి హాలిడేస్ ఇన్ కేస్ యూజ్ చేసుకోకపోతే ఎక్స్పైర్ అయిపోతాయి. సో వెళ్ళినా వెళ్ళకపోయినా కాకపోతే హాలిడే బుక్ చేసాం కాబట్టి ఇంట్లో ఏదైనా చుట్టుపక్కల తిరుగుదాం. దట్టు మనం ఏంటంటే రీసెంట్ గా డ్రోన్ కొన్నాం కాబట్టి ఏదైనా మంచి ఒక సీనిక్ ప్లేస్ చూసుకున్నాం అనుకో, సో మంచిగా వీడియో తీసుకోవచ్చు అనమాట. ఏదైనా సీనిక్ ప్లేసెస్ అయితే అది లండనా లేదంటే ఏదైనా చుట్టుపక్కల ఇంకెక్కడైనా నేను చూడాలి. సో ఫస్ట్ మేమనుకుంటుంది ఏంటంటే ప్లేసెస్ అయితే ముందు ప్రిఫర్ చేసే వాటిల్లో బేబీ ఫ్రెండ్లీ అనుకుంటున్నా. అట్లాగా కొన్ని అయితే ముందే ఫిల్టర్ చేసేసాం. యాక్చువల్ గా స్కాట్లాండ్ అనుకున్నాము. స్కాట్లాండ్ కొంచెం బేబీ ఫ్రెండ్లీగా, ఐ మీన్ ట్రెక్కింగ్ కానీ అట్లాంటి ఏమన్నా కొంచెం కష్టం. కానీ స్కాట్లాండ్ లో రెండు ఉంటాయి. కానీ స్కాట్లాండ్ బేబీ ఫ్రెండ్లీ అండ్ కొన్ని ఏరియాలు బేబీ ఫ్రెండ్లీ. ఇప్పుడు ఈడెన్బర్గ్ వెళ్ళామనుకో, వెళ్ళామనుకో అది బేబీ ఫ్రెండ్లీ. సో అదే ఇన్వర్నెస్ అనుకో, నీకు ఇన్వర్నెస్ అయితే నీకు ట్రెక్కింగ్ అదంతా ఉంటది అనమాట. అక్కడ కష్టం కానీ జస్ట్ స్టార్టింగ్ పార్ట్ అనుకో స్కాట్లాండ్ టౌన్. అది ట్రైన్ ఉంటుంది. కానీ నువ్వు ట్రైన్ కి వెళ్ళినా ఆ లోకల్లో తిరగాలి అంటే మళ్ళీ కార్ తీసుకోవాలి. లాస్ట్ టైం మనం ఇన్వర్నెస్ వెళ్ళినప్పుడు చూసావు కదా, చాలా నేరో రోడ్స్. సో ఈ మనం డ్రైవింగ్ కన్నా బయట ఏదైనా టూర్స్ అని అలా తీసుకుని అలా ప్యాకేజెస్ వెళ్ళడం బెటర్. బస్ టూర్స్ కూడా ఉన్నాయి కదా స్కాట్లాండ్ 4 days. చూద్దాం అసలు ఎంత ఉన్నాయి ఒకసారి. నాకు తెలిసి స్టార్ టూర్స్ అది చాలానే ఉన్నాయి. కానీ ఇంకోటి తేజు, మనం ఆల్రెడీ ఇప్పుడు స్కాట్లాండ్ చూసాం కదా, చూసిన ప్లేస్ మళ్ళీ ఎందుకు చూడని ప్లేసులు చూస్తే బెటర్. అలా అనుకుంటే మనం విత్ ఇన్ లండన్ అనుకుంటే మనం కార్న్వాల్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. లాస్ట్ టైం వదిన వెళ్ళారు కదా, విత్ ఇన్ లండన్ కదా, విత్ ఇన్ యూకే. కార్న్వాల్ వెళ్ళొచ్చులే కానీ చాలా దూరం ట్రైన్ వెళ్ళాలి. ట్రైన్ లో ఎంత ఉన్నాయి అవి టికెట్స్? కార్న్వాల్ వచ్చేసరికి కార్న్వాల్ నాకు తెలిసి లాస్ట్ టైం చూసినప్పుడు ప్యాడింగ్టన్ నుంచి నైట్ ట్రైన్స్ ఉంటాయి అనమాట. 60-70 పౌండ్లు ఉంటది పర్ పర్సన్. పెంజాన్స్ ఏదో ఉండిద్ది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళినా నీకు లోకల్లో తిరగడానికి మళ్ళీ కార్ తీసుకోవాలి. నువ్వు ఇప్పుడు ఈ ట్రైన్ టికెట్లు పెట్టుకొని మళ్ళీ అక్కడ కార్ పెట్టి ఇన్ జనరల్ గా చూస్తే ఏంటంటే యావరేజ్ వచ్చి ఎంత ఉంది, వన్ వే వచ్చి 80 pounds ఉంది. సో ఆబ్వియస్ గా 2 and 4 వచ్చేసరికి నీకు రైల్ కార్డు ఉన్నా ఏదన్నా 120 pounds 130 pounds పడిద్ది పర్ పర్సన్. 130 అంటే ముగ్గురు బేబీకి ఉండదు. సో అదే 260 సో అకామిడేషన్ మళ్ళీ అకామిడేషన్ ఉండిద్ది. అకామిడేషన్ కానీ నీకు ఇప్పుడు 160 అనుకో, యాక్చువల్ కొన్ని యూరోప్ టికెట్స్ ఉంటాయి. ఐ మీన్ ఆఫ్ సీజన్ లో సేల్ లో ఉంటాయి అనమాట ఎయిర్లైన్స్. యూరోప్ కూడా కన్సిడర్ చేయవచ్చు. ఎందుకంటే నెదర్లాండ్స్ వెళ్ళారు, నేను మరి షెంగన్ వేసుకొని ఇప్పుడు నాకు షెంగన్ వేయాలంటే 2-3 నెలలు పట్టింది. కానీ ఒక్కోసారి ట్రై చేయొచ్చు. ఎందుకంటే మేము లాస్ట్ టైం షెంగన్ వేసినప్పుడు 3 weeks టైం లో వచ్చింది. అదేంటంటే లక్. బేసిక్ గా మనకి ఎన్ని ఉన్నా యూకే నుంచి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే షెంగన్ వేయడానికి కానీ ప్రాబ్లం వీసా స్లాట్లు దొరకవు. షెంగన్ దొరకవను. ఇంకోటి ఏంటంటే షెంగన్ 100 pounds పర్ పర్సన్. నీకు వీసాలకి ఇప్పుడు బేబీకి కూడా వీసా వేయాలి 300. వీసాలకి 300 అవుతాయి. మళ్ళీ ఫ్లైట్ టికెట్లు అదో బొక్క. అవును. సో ఆబ్వియస్ అంటే బడ్జెట్ చూసుకోవాలి కదా. అదేలే మనం అన్ని ఆప్షన్స్ పెట్టుకుందాం. మనకి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. ఇప్పుడు పని చేద్దాం అయితే 5 days కదా, ఒక రోజు సెంట్రల్ లండన్, ఒక రోజు లండన్ చుట్టుపక్కల ఏమైనా ఫీల్డ్స్ ఉంటాయి కదా. కార్డ్స్ వాళ్ళ దగ్గరే. ఆ కార్డ్స్ వాళ్ళు ఏం లేదు. ఒక విలేజ్ ఉంటది, సీనిక్ విలేజ్. బయట ఇచ్చినంత హైప్ అయితే మనం వెళ్ళే ట్రెక్కింగ్ లేకపోతే ఏమైనా ఫారెస్ట్ బెటర్ అనిపించింది మాకు. సేపు వెళ్ళి టైం పాస్ చేయడానికైనా కార్డ్స్ వాళ్ళు వెళ్ళినా లేదంటే లండన్ చుట్టుపక్కల పార్కులు తిరిగినా పెద్ద ఐ మీన్ నాకైతే ఏమనిపించలేదు. ఇప్పుడు సెంట్రల్ లండన్ వెళ్ళామనుకో, ఒక రోజు సెంట్రల్ లండన్, ఒక రోజు స్ట్రాబెర్రీస్. ఈ సీజన్ కాదేమో, స్ట్రాబెర్రీ సీజన్ ఏం కాదు. లండన్ లో మనం చూడండి ఏమున్నాయి. ఒక రోజు లండన్, ఒక రోజు మనం ఆక్స్ఫోర్డ్ వెళ్ళలేదు. ఆక్స్ఫోర్డ్ ఒక రోజు క్యాంటర్బరీ వెళ్ళొచ్చు. క్యాంటర్బరీ అది మనం చూసాం. ఒక రోజు ట్రెక్కింగ్ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే అమ్మాయితో చూడాలి. ఇంకేమున్నాయి మనం యూకే లో వెళ్ళాల్సిన ప్లేసెస్? లేక్ డిస్ట్రిక్ట్ కానీ అది వీళ్ళు వెళ్ళారుగా మక్కాయలు ఒకసారి. ఇరుగు డేంజర్ అన్నారు రోడ్లు.
నేను అంటుంది యూకే సరౌండింగ్స్ చూస్తున్నాం అనుకో, ఏమున్నాయి ప్లేస్ లు. కార్న్వాల్ వెళ్ళాల, అది వద్దనుకున్నాం. వేల్స్ వెళ్ళాము, స్కాట్లాండ్ వెళ్ళాము, ఇటు సైడ్ వెళ్ళాము. నువ్వు ఏంటంటే నార్త్ కి వెళ్ళే కొద్ది సీనరీ ప్లేసెస్ బాగుంటాయి, కాకపోతే మనం అంత డ్రైవ్ ప్లస్ అమ్మాయితో అనేది చూడాలి. ఆబ్వియస్ గా యూరోప్ అంటే షెంగన్ వీసా లేకుండా ఏమన్నా వెళ్ళొచ్చా మనం? షెంగన్ వీసా లేకుండా కొన్ని కంట్రీస్ ఏమన్నా ఉంటాయని చూద్దాం. యాక్చువల్గా నాని షెంగన్ లేకుండా వదినోళ్ళు టర్కీ వెళ్ళామని ఎప్పుడో చెప్పారు కదా, నువ్వు ఎప్పుడు చెప్పావు టర్కీ వెళ్దామని? కానీ టర్కీ ఏంటంటే వెళ్ళొచ్చు, కానీ అది హాఫ్ ఆఫ్ ద వే టు ఇండియా, చాలా దూరం, 4 hours ఉంటుంది. 4.5 hours పట్టింది. ఫ్లైట్ లోనే కదా వెళ్ళేది. ఫ్లైట్ లోనేలే, బట్ ఈ మధ్య నీకు టర్కీ మొత్తం ఎఫెక్ట్ అయింది. మర్చిపోయి మొన్న ఎర్త్క్వేక్ వల్ల వచ్చి ఎట్లా ఉందో సిచ్యువేషన్. చూడాలి ఒకసారి, దాన్ని కన్సిడర్ చేయొచ్చు కానీ, బట్ చూద్దాం. ఇంకేమున్నాయి చూస్తే? ఇంకేముంటాయి అంటే ఇండియన్ పాస్పోర్ట్, ఇంకా అల్బేనియా అనేది ఉండిద్ది. చూస్తాను అల్బేనియా ఒకటి. వాట్ కంట్రీస్ వీ కెన్ విజిట్ విత్ యూకే వీసా, ఇండియన్ పాస్పోర్ట్? మాంటినిగ్రో, అల్బేనియా. మనకి యూరోప్ లో అయ్యే. పెరు అంటే ఎక్కడ? పెరు నాని అది ఉండిద్ది కదా, సౌత్ అమెరికా. జార్జియా, అది లొకేషన్. ఫిలిప్పీన్స్ అవసరం లేదు, మనం ఆల్రెడీ మాంటినిగ్రో ఒకటి, అల్బేనియా. సో వీటిలో షార్ట్ లిస్ట్ చేసుకున్నాం అనుకో. అల్బేనియాలో విజిటింగ్ ప్లేసెస్ ఏముంటాయి? One eternity later. సో మనం లాస్ట్ వీక్ స్టార్ట్ చేసాం కదా అసలు ఎక్కడికి వెళ్ళాలి అన్నట్లు డిస్కషన్. ఈ లాస్ట్ 10 days లో ఏంటంటే చూసాం అనమాట అన్ని ఆప్షన్స్. బేసిక్ గా మేము చూసింది ఏంటంటే వీసా ఉండకూడదు, అంటే సపరేట్ మళ్ళీ షెంగన్ ఏదైనా వీసా అప్లై చేసి వెళ్ళేటట్లు కాకుండా మనకున్న వీసాతోనే ఇండియన్ పాస్పోర్ట్ విత్ యూకే వీసా ఏ కంట్రీలో వెళ్ళొచ్చు అని షార్ట్ లిస్ట్ చేసుకుంటే 3-4 కంట్రీస్ వచ్చినాయి అనమాట. అల్బేనియా, మాంటినిగ్రో, టర్కీ, అట్లా 3-4 షార్ట్ లిస్ట్ చేసుకున్నాం. వాటిల్లో నేను మొన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనకి మెట్రో పేపర్ ఉంటది కదా, దాంట్లో ఒక పేజ్ లో మనకి ఆఫర్స్ ఇస్తుంటారు, ట్రావెల్ అప్డేట్స్ ఆఫర్స్. బుదాపెస్ట్ తక్కువ ఉంటది అన్నిటికన్నా, బుదాపెస్ట్ తక్కువ ఉంది కాకపోతే దానికి షెంగన్ వీసా కావాలి. టర్కీ చూసాం, అంటాలియా అనే ఏరియా, టర్కీలో అంటాలియా. ఇదేంటంటే మనకి ఇండియాలో గోవా ఎలా ఉండేది, బీచ్ సైడ్ అదంతా ఫేమస్ అక్కడ. అంటాలియా ఇస్తాంబుల్ ఫేమస్, ఇస్తాంబుల్ ఫేమస్, అంటాలియా కూడా ఫేమస్. ఎందుకంటే అది రిసార్ట్స్ అన్ని ఫస్ట్ టైం వింటున్నా అంటాలియా. ఓకే, అదేంటంటే చెప్పాను కదా అది లైక్ గోవా లాగా, కాకపోతే అంతా బీచ్ ఏరియా. సో సీ సైడ్ అంతా. సో నీకు బీచ్ పక్కనే అన్ని పెద్ద పెద్ద రిసార్ట్స్, ఆల్ ఇంక్లూసివ్ ప్యాకేజెస్. సో నేను చూసిన దానికి ఏంటంటే ఇంక్లూసివ్ ఆల్ ఫ్లైట్ టికెట్స్ టు అండ్ ఫ్రో, ప్లస్ 1 week హోటల్, ఇంక్లూసివ్ ఆల్ 3 times ఫుడ్, అన్ని కలిపి అన్లిమిటెడ్ బఫెట్ లాగా మనకి. సో అలా అరౌండ్ 250-260 పడుతుంది. ఓకే, అది వాడు ఇచ్చిన ప్యాకేజ్. కాకపోతే వాడు ఏ ఏజెన్సీ ఏంటి అనేది అక్కడ మెన్షన్ చేయాలి. రిసార్ట్స్ అయితే బాగానే ఉంటుంది, ఎందుకంటే మనం బేబీ ఉంది కాబట్టి బయట తిరగకపోయినా అంత తిని అట్లా. అందుకనే ఆలోచిస్తున్నాను కూడా ఆల్ ఇంక్లూసివ్ ప్యాకేజీ ప్లస్ మనకి వీసా సపరేట్ గా అప్లై చేసే పని ఉండదు ఏమి. 260 అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫర్ 1 week. కాకపోతే మనం ఒకసారి కావాలంటే అంటాలియా నుంచి ఇస్తాంబుల్ ఎంత టైం పడుతుంది, అంటాలియా నుంచి అక్కడ హాట్ ఎయిర్ బెలూన్స్ ఫేమస్ టర్కీలో. హాట్ ఎయిర్ బెలూన్స్ ఇది కదా కెపడోకియా, ఎంతసేపు పడుతుంది చూసుకుంటే మనం అంటాలియా సెంటర్ పాయింట్ గా పెట్టుకొని కావాలంటే 1 day అటు 1 day ఇటు వెళ్ళి రావచ్చు. మనం 7 days అక్కడ ఉండి చేయాలి కదా, అక్కడ ఉన్న బదులు 1 day అటు 1 day ఇటు. ఇస్తాంబుల్ దగ్గర అయితే ఇస్తాంబుల్ వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇస్తాంబుల్ ఫేమస్ ప్లేస్ కాబట్టి. ఇప్పుడు అంటాలియాకి పర్టికులర్ గా టర్కీకి చూసారా, ఇంకేమన్నా చూసారా? ఈ పర్టికులర్ టర్కీ అనేం కదా, ఆఫర్ ఉంది బేసిక్ గా ఓన్లీ టర్కీకి. మెట్రోలో ఏముంటాయి జనరల్ గా? బుదాపెస్ట్, టర్కీ, పోర్చుగల్, వెనిస్. ఇప్పుడు వేసిన ఏ ఆఫర్లు వేస్తుంటాడు వాటిల్లో నాకు తెలిసి వీసా లేకుండా ఓన్లీ టర్కీ ఉంది. సో కొంచెం తక్కువ అయిపోతుంది. సో టర్కీ ఓకే, కాకపోతే ఆలోచిస్తుంది ఏంటంటే లాస్ట్ టైం అనుకున్నట్టు కొంచెం రీసెంట్ గా ఎర్త్క్వేక్ ఎఫెక్ట్ అయింది కాబట్టి అది ఎలా ఉండిద్ది. 6 months లోనే 2 times రాబోయిందంటావా? ఆల్రెడీ డిజాస్టర్ అయిపోయింది కాబట్టి. అది నేను చదివిన దాని ప్రకారం ఏంటంటే మిడిల్ పార్ట్ ఆఫ్ టర్కీలో వచ్చింది అదంతా. మనం ఏంటంటే ఐదర్ ఒక సైడ్ ఇస్తాంబుల్ ఏంటంటే స్టార్టింగ్ సైడ్ అంటాలియా కోస్టల్ ఏరియా, కోస్టల్ ఏరియా కిందకు ఉండిద్ది సౌత్ సైడ్. సో ఫైనల్ గా టర్కీలో అంటాలియా అనే ప్లేస్ ఫైనల్ చేసాము. ఎందుకంటే అక్కడ ఏంటంటే ఏదైనా రిసార్ట్ బుక్ చేసాం అనుకో, మనకి ఏంటంటే బేబీ ఉంది కాబట్టి వెళ్ళినా వెళ్ళకపోయినా మనం రిసార్ట్ లోనే హ్యాపీగా ఫుడ్ ఉంటది, 3 పూట్ల తినేసి అక్కడే తిరగచ్చు అనమాట చుట్టుపక్కలే. అది ప్లాన్ చూడాలి అంటే ఇంకా బేబీతో నువ్వు పైకి వెళ్ళాక అంతలే. సో అదనమాట మీ డిస్కషన్స్ లో ఎప్పుడైనా లేడీస్ ఉంటే గనక త్వరగా అవదనమాట. టర్కీ లాక్ చేసేద్దాం అయితే అంటాలియా.
తేజు కాకపోతే మనం బుక్ చేసే ముందు చెప్పు. ఓకే ఓకే అయితే లాక్ టర్కీ టర్కీ అంటాలియా. బుక్ చేసే ముందు ఏంటంటే మనకి చాలా ఏజెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు లైక్ లవ్ హాలిడేస్ అని, ఎక్స్పీడియా అని, ఒక్కో ప్రైస్ చూపిస్తున్నాడు. లైక్ జస్ట్ మనకు అసలు ఏ రోజు మనకి ఎటు ఫిక్స్డ్ డేట్లు కాబట్టి 1 వీక్ డేట్లే మారవు. ఆ డేట్స్ లో ఏ తక్కువ ఉందో కొంచెం బీచ్ కి దగ్గరలో ఉన్నది, రేటింగ్స్ ఎక్కువ ఉన్నది చూసి అసలు అన్ని కంపేర్ చేయాలి. మనం అన్ని సైట్స్ చూసుకొని అక్కడ పెట్టాలా, లేదంటే మనం హోటల్ సపరేట్ గా, ఎయిర్లైన్స్ సపరేట్ అంటే ఎయిర్లైన్ సైట్ కి వెళ్ళి డైరెక్ట్ గా చేయటం, అప్పుడు చేస్తే అది ఎంత అవుతుంది. ఆల్వేస్ లైక్ ఏజెన్సీ ద్వారా వెళ్తే ఎంత అవుతుంది. డిఫరెన్స్ రావట్లేదు అనుకో ఏజెన్సీ ఇండివిజువల్ గా చేసేద్దాము. ఎక్కువ డిఫరెన్స్ ఉందనుకో అప్పుడు ఏజెన్సీ ద్వారా వెళ్దాము. ఓకే అయితే 1 వీక్ ఉంది కాబట్టి మధ్యలో ఏదైనా ఇస్తాంబుల్ కుదిరితే ఇస్తాంబుల్ వెళ్ళొద్దాం. ఇస్తాంబుల్, కెప్రోకియానా దగ్గర అయితే డే ట్రిప్స్ అయితే డే ట్రిప్స్. అదే ఒకసారి బుక్ చేసినాక అవి కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఇస్తాంబుల్ వెళ్తే 1 డే సరిపోదు, 2 days అలా కావాల్సి వచ్చింది అనుకో. ఫ్లైట్ టికెట్స్ మళ్ళీ ప్లస్ హోటల్స్ అవి కూడా చేయాలి. అవి కూడా ఒకసారి చూసి ముందు ఇచ్చేసేస్తే ఒక పని అయిపోయింది ముందు. దాని తర్వాత మిగతా డే వైజ్ ప్లాన్ చేసుకుంటే ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. కాకపోతే ఇది మనం ఎప్పుడు వెళ్ళే ట్రిప్ లాగా హడావుడిగా కాకుండా కొంచెం రిలాక్స్డ్ గా లైక్ ఇంగ్లీష్ పీపుల్ వెళ్తుంటారు కదా, డే వెళ్ళి ఆ రోజు తింటాం, ఒక ప్లేస్ మనం ఎలా తాగాం అనుకో, వెళ్ళి ఒక ప్లేస్ చూసి రావటం, రిలాక్స్డ్ గా వచ్చి బుక్స్ చదువుకోవడం, లేదా అక్కడ ఉన్న జస్ట్ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడం. అలా ఎక్కువ ఒకే రోజు బేబీతో అయినా కుదరదులే. ఇంకా అది చూసి ఒక 2 days లోనో 3 days లోనో ఫైనల్ బుక్ చేసేద్దాం. సో ఫైనల్ గా టర్కీ కన్ఫర్మ్ చేసాం. టర్కీలో కూడా జనరల్ గా టర్కీ అంటే ఐ మీన్ నాకు అంత ముందు తెలిసింది ఏంటంటే ఇస్తాంబుల్ బాగా ఫేమస్ అని, అంటాలియా ఫస్ట్ టైం అనమాట వింటాం. బట్ కాకపోతే రిసార్ట్స్ అవి ఉంటాయి కాబట్టి మనకి ఏంటంటే బేబీ ఉంది కాబట్టి మనం ఎక్కువ తిరగలేము అనమాట. రిలాక్స్డ్ గా కాస్త రిసార్ట్ లో కూర్చొని వేరే ప్లేస్లు పెట్టుకొని హోటల్స్ బుక్ చేసి మళ్ళీ వండుకొని బయట తినే అలా కాకుండా రిసార్ట్ అయితే కొంచెం ఈజీగా ఉంటది. అందుకని అంటాలియా ఫైనల్ చేసాం. వాట్ నెక్స్ట్? ఇంక టికెట్స్ అవి చూడాలి, బుక్ చేయాలి. స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఒకసారి భూకంపం వచ్చిన ప్లేస్ మళ్ళీ భూకంపం రాదు 6 months లో. డిజాస్టర్ ఏ హిస్టరీ అయినా చూసుకో, ఒక డిజాస్టర్ జరిగాక నెక్స్ట్ 6 months లో మళ్ళీ అదే డిజాస్టర్ రిపీట్ అవ్వదు. 2 times జరిగింది. ఎప్పుడో మినిమం చాలా టైం ఉంటది చాలా టైం ఉంటది. సో అదనమాట. ఈ సింపుల్ లాజిక్ గుర్తు పెట్టుకోండి. ఏదైనా ఒక కంట్రీలో డిజాస్టర్ జరిగిందంటే మీరు అదే కంట్రీకి వెళ్ళొచ్చు. ఎందుకంటే జనరల్ గా ఎక్కువ జనాలు భయపడతారు, నీకు తక్కువ ఫ్లైట్ టికెట్లు ఉంటాయి, అంతా హోటల్స్ అన్ని తక్కువకి వస్తాయి యాజ్ పర్ మై స్టాటిస్టిక్స్. సో అది నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్ గా టర్కీలో కలుద్దాం. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.